అన్నట్టు మన బీఆర్ఎస్ పార్టీ జనాలకు కాంగ్రెస్ చేసిన దోకాలు ఏంటేంటియో బాకీ కరట్లు చెప్పి జనాలకు పంచుతున్నది కదనల్లా నిజం చెప్పి ఈ బాకీ కరట్లు పార్టీకి వణుకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన బాకీ కరట్లు ఉపాయమే నిరుద్యోగులు అందుకున్నారు. వాళ్ళు కూడా బాకీ కరట్ తయారు చేసిరోళ్ళ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కరట్లను కొట్టించింది. మన హైదరాబాద్ జలవిహార్ కాడ మన నిరుద్యోగులు ఈ కారట్ల ఓపెనింగ్ లా పాలు పంచుకున్నారు. అగో ప్లకార్డుల చదువుర్రి మీరు 2 ఏళ్ళు అయిపోయా 2 లక్షల ఉద్యోగాలే ఎక్కడా ప్రజాపాలన తప్పు, పైశాచిక పాలన రైటు. ఈ అన్న చూడు ఏం పట్టుకున్నాడో, ఉద్యోగాలు ఇచ్చుడు తక్కువ, ఉద్దర ముచ్చట్లే ఎక్కువ. బరాబరేనా? ఇది మన రేవంత్ సార్ పాలనకు బరాబరు సెట్ అవుతుంది కదా అన్నట్టు మన హరీష్ అన్న ఈ నిరుద్యోగ బాకీ కార్డులను జలవిహార్లో ఓపెనింగ్ చేసిండు. అగో వారేవా అసలు ఏమన్నా కొట్టించిరా? ఈ కరట్లో ఉన్నాయని రేవంత్ సార్ రాహుల్ బాబు చెప్పిన ముచ్చటే. మరి పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయా 2 లక్షల నౌకర్లని. మరి ఏ పార్టీ ఇచ్చిరోల్లా? ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ సారు సీఎం ఉన్నప్పటికేనాయి. వాటికే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మేమే నౌకర్లు ఇచ్చినామని టామ్ టామ్ చేసుకుంటురు. నిరుద్యోగులంటే మరి గంత అమాయకులు అనుకున్నాడో ఈ రేవంత్ అన్న. మరలబడ్డరు, ధర్నాలు చేసిరు. ఇక ఇప్పుడు బాకీ కరట్ల ఉద్యమం చేస్తాన్లు. మరి హరీష్ అన్న ఏమంటుండో ఇనురు మీరు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసోళ్ళు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో, దిల్సుఖ్ నగర్ కో, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా. నీ బట్టలు కూడా విప్పి పంపుతారు. అప్పుడు అర్థమవుతుంది నువ్వేదో ఆ పోలీస్ పహారాలో ఉండు కాదు. ఇవాళ నీ నిజ స్వరూపం అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి యొక్క మోసాలు, కాంగ్రెస్ దగ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైంది. జాబ్ నోటిఫికేషన్ ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు. సిగ్గులేదు. ఆ మద్యం షాపులకు ఇంకా 2 నెలల టైం ఉన్నది. అదేమో అడ్వాన్స్ పిలిచిండు. 2 నెలల ముందే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చిండు. 2 లక్షల ఉద్యోగాలు బోగస్, 4000 నిరుద్యోగ భృతి బోగస్, మెగా డిఎస్సి బోగస్. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం అన్నారు, అదో బోగస్. ఆ రాజీవ్ యువ వికాసం వికసించక ముందే వాడిపోయింది. అది మాటలు కూడా బోగస్, హామీలు బోగస్. ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. ఏమి చూసినా పర్సంటేజీలు. ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్, మున్సిపల్ మంత్రిగా ఫెయిల్, హోం మంత్రిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక్క దాంట్లో మాత్రం పాస్ అయింది, కలెక్షన్ మంత్రిగా మాత్రం పాస్ అయింది. వసూళ్లలో మాత్రం పాస్ అయిండు, అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది. కరెక్టేనా కాదా? మోసం జరిగిందా లేదా? ఇక హరీష్ అన్న అట్లా నిలదీస్తే నిరుద్యోగులు ఏమంటుర్రో ఇనాలి మీరు. ఈ పెద్దన్న మస్తు చెప్పిండు. ఆగో కానీ 60,000 ఉద్యోగాలలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళ ఉద్యోగాలు. మిగిలిన ఏ ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీది కాదు. మరి ఎవరి ఉద్యోగాలంటే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది. ఎగ్జాము లాస్ట్ గవర్నమెంటే పెట్టింది. ఫలితాలు కూడా లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది. మరి మీరేమి ఇచ్చిరయ్యా అంటే పత్రాలు ఇచ్చిరు. ఆ పత్రాలకు కూడా పెద్ద సభలు పెట్టారు. మీరు ఇయర్ నోటిఫికేషన్కి మీరెట సభలు పెడతారు, మీరెట పత్రాలు ఇస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే మన డిప్యూటీ సర్వేయర్లకు ఉద్యోగాలు ఇవ్వాల ట్రైనింగ్ ఇచ్చిరు, 1 నెల రోజుల ట్రైనింగ్ ఇచ్చిరు. ఆ 1 నెల రోజుల ట్రైనింగ్ కూడా నియామక పత్రాలు ఇచ్చారు. ట్రైనింగ్ బ్యాచ్కి నియామక పత్రాలు మళ్ళీ ఎవరు ఇచ్చిరు? సీఎం ఇచ్చిండు. మరి సీఎం కనీసం నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు సీఎంకి వెళ్ళి అటెండెన్స్ స్థాయికి వెళ్ళిపోయిన సందర్భం అది సంగతి. రేవంత్ అన్న ఇన్నవానే ఓ దిక్కేమో కొలువులు ఇచ్చినామని అనబడితివి. మరి మీరు కొలువులిస్తే వీళ్ళు రోడ్డు మీదకెందుకు వస్తారే? మరి ఆ కొలువులు ఎవరి పాలైనాయి, ఎవరికిచ్చిరు? గిట్లనే నిలదీస్తాన్లు.